బీసీలకు రిజర్వేషన్లు 50% పెంచి ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంగారెడ్డి బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు వినతి. బీసీల రిజర్వేషన్లపై బహిరంగ విచారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రం వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారికి కలిసిన బీసీ ఐక్యవేదిక సంగారెడ్డి జిల్లా ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో 50% పైగా ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లలో వెనుకబడి ఉన్నామని, త్వరలో జరగబోయే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అయిన పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరణ చేసి రాజకీయ ప్రాతినిధ్యం లేని బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు వెంకట హరిహర కిషన్, మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు అంబదాస్, కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి సాయిలు, మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, లింగ బలిజ సమాజం మల్లికార్జున్ పాటిల్, వీరశైవ లింగాయత్ నాయకులు సిద్ధేశ్వర్ తదితరులు. తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ గారు ఈరోజు ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి రావడం జరిగింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై వారి యొక్క బహిరంగ విచారణ జరుగుతుంది కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లా బీసీ ఐక్యవేదిక తరఫున ఈరోజు కమిషన్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం ఏమనగా, ఈరోజు బీసీ కులాలలో జనాభా 56% ఉంది కాబట్టి వారికి రాబోయే బీసీ రిజర్వేషన్లు దాదాపు 50% పెంచాలని, అదేవిధంగా ఇప్పటివరకు ఏవైతే రిజర్వేషన్లను చట్టసభలలో ప్రాతినిధ్యం లేని కులాలకు సైతం ఏబీసీడీలుగా వర్గీకరించి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అటు పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో కల్పించాలని, ఆ దిశగా రిజర్వేషన్ల యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి కమిషన్ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలియడం జరిగింది. తప్పకుండా ఇప్పటి వరకు ఏవైతే కులాలు చట్టసభలలో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇప్పటి వరకు అనేక కులాలు ప్రాతినిధ్యం లేదు కాబట్టి వారందరికీ రిజర్వేషన్ల పెంచి అదేవిధంగా వర్గీకరణ చేసినట్టయితే తప్పకుండా సామాజిక న్యాయం వాళ్ళకు కూడా రాజకీయంగా న్యాయం జరుగుతుందని కోరడం జరిగింది. ఈరోజు బీసీ ఐక్యవేదిక తరఫున ఈరోజు పద్మశాలి సంఘం కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.